ఇప్పుడు మనతోటి ఆస్ట్రేలియా నుంచి హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు ఉన్నారు. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ సార్. బాబు గారు, ఇప్పుడు అన్వేష్ వ్యాఖ్యలు మనం చూస్తాం, వైరల్ అవుతుంది. ఆల్రెడీ 2-3 రోజులు అయింది. ఇంకా ఈ రోజు కూడా దాని గురించి చర్చించుకుంటున్నారు. అంటే శివాజీ కామెంట్స్, అనసూయ రియాక్షను, దాంతోపాటు ప్రకాష్ రాజ్, నాగబాబు వీళ్ళందరూ రియాక్షన్స్. ఇప్పుడు అన్వేష్ది ఎక్కువగా చర్చించుకుంటున్న పరిస్థితి. అన్వేష్ ఏం మాట్లాడాడు మీరు చూసారా? దాని మీద మీ కామెంట్ ఏంటి? కొంచెం నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడటం అన్నది ముఖ్యం. అందరికీ కోపాలు ఉన్నప్పుడు మన అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, కానీ ఏ భాష వాడతాము, ఎలా దాన్ని మనం ప్రజెంట్ చేస్తాము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆయనకి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. కాకపోతే ఈయన మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు యూట్యూబర్ అనుకుంటా. మిగతా యూట్యూబర్స్, ఈ ట్రావెలాగ్స్ చేసే యూట్యూబర్స్ అందరికంటే ఎక్కువగా ఈయన సంపాదిస్తాడు అనుకుంటా. కాబట్టి కొంచెం కోపంతో, కొంచెం అసూయతో సాటి యూట్యూబర్లు కూడా ఒక ఉద్యమంగా పెట్టుకున్నారు ఇతని మీద దాడి చేయటం. అట్లాగే ఇతను ఒకప్పుడు ఈయన ప్రమోట్ చేశాడంట బెట్టింగ్ యాప్స్, కానీ లేటెస్ట్ అవతారంలో ఆయన బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా ఉండి ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారితో కూడా ఆయన కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. అది ఆహ్వానించాల్సిన విషయం. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వ్యసనంతో ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటారు. ఈ ప్రమోషన్కి పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి వేరే ఇన్ఫ్లుయెన్సర్స్, సినిమా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో ఉన్నారు, దాని ప్రమోషన్లో ఉన్నారు. వాళ్ళందరికీ దెబ్బ పడింది ఇతను దానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన కారణం. వీళ్ళందరూ పగ తీర్చుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అంటే తెర వెనకాల ఒక కాన్స్పిరసీ, ఒక కుట్రకోణం దాగుందంటారు ఇది అన్వేష్ మీద. కుట్రకోణం అంటే అందరూ కలిసి చేసుకున్నట్టుగా నేను అనుకోవట్లేదు, కానీ ఇతని బాధితులు ఎవరెవరైతే ఉన్నారో పెద్ద బాధితుల సంఘం, చాలా పెద్ద బాధితుల సంఘం కదా వీళ్ళందరూ నిర్వాహకులు వీళ్ళంతా. కాకపోతే అకారణంగా దిగలేదు. ఇతను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది. వాళ్ళకి దొరికాడు. ఇది ఎవరికి ఎంత కోపం వచ్చినా కూడా చట్టపరంగా ఇతను చేసిన నేరం చట్టం యొక్క పరిధిలోనే డిఫైన్ అవుతుంది. మీకు నాకు ఎంత కోపం వచ్చినా చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారమే ఆయనకి శిక్ష ఉంటుంది. సో ఈయన అవుట్రేజింగ్ మోడెస్టీ అని ఇటువంటి సెక్షన్స్ని ఆయన వైలేట్ చేసినట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ భారతదేశంలో ఫ్రీ స్పీచ్ అన్నది ఈజ్ ప్రొటెక్టెడ్ కాన్స్టిట్యూషనలీ, ఫండమెంటల్ రైట్స్ ద్వారా ప్రొటెక్ట్ అయింది టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. మతం విషయం వచ్చేసరికి నువ్వు మతాన్ని విమర్శించినా, ఎప్పుడు నువ్వు క్రిటిసైజ్ చేసినా ప్రతిసారి అది నేరం అవ్వటానికి అవకాశం లేదు అని సుప్రీంకోర్టే ఒక క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. నా అభిప్రాయం ఏంటంటే ఇతను నోరు జారాడు, అనవసరంగా దిగాడు, దొరికిన వాళ్ళందరినీ ఏదో మాట అనేశాడు. దానివల్ల హీఈస్ ఫేసింగ్ ఎ బ్యాక్లాష్. కానీ కోర్టులో డిఫరెంట్గా ఉంది. అందరు ఏమంటున్నారు, నువ్వురా ఇండియాకి రా చూసుకుందాము, ఇండియాలో నిన్ను లోపలేసేస్తారు. ఇండియాలో లోపలేయటానికి ఇండియన్ చట్టాలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారమే కదా. ఇండియన్ చట్టంలో చాలామందికి తెలవాల్సిన విషయం అండి ఇది. 58,000 కేసులు 2023 వరకు ఒఫెన్స్ టు రిలీజన్ అని, ఒఫెన్స్ టు అదర్ పీపుల్ అని, ఎనిమిటీ అమంగ్స్ పీపుల్ అన్న కేటగిరీస్లో 58,000 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. పవన్ గారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 1927లో ఈ దైవదూషణ లేకపోతే మనోభావాలను కించపరిచే రిలేటెడ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే దాదాపు 98 ఏళ్ల నుండి ఉన్న ఈ చట్టం కింద ఎంతమందికి శిక్ష పడింది? కేసు పెట్టడమే శిక్ష. ఇప్పుడు భారతదేశంలో వెపనైజింగ్ ద లా అంటారు. అంటే చట్టాన్నే ఆయుధంగా మార్చుకుని మనకిష్టం లేని వాళ్ళని హ్యారెస్ట్ చేయటం. ఇది ఇప్పుడు 5 కోట్ల కేసులు పెండింగ్గా ఉన్న భారత జ్యుడిషియరీలో ఈ కేసు ఎప్పటికి తేలేను, అప్పటి వరకు వీళ్ళ మీద ఎటువంటి దాడులు చేయొచ్చు, ఎంత ప్రిజుడిస్ స్ప్రెడ్ చేయొచ్చు పనిగట్టుకుని ఇటువంటి కేసులు పెట్టే ఒక కుటీర పరిశ్రమ తయారైంది ఒకప్పుడు. అది ఇవాళ ఒక ఇండస్ట్రియల్ స్కేల్లో ఉంది. 59,000 కేసులు, 55,000 కేసులు అంటే మనకు అర్థమవుతుంది కదా.
కన్విక్షన్స్ లేవు, అసలు మ్యాలిస్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చట్టంలో ఉద్దేశం అన్నది చాలా ముఖ్యం సార్. ఉమ్, ఇప్పుడు నేను లాయర్ని ఏం కాదు, కానీ ఇది సింపుల్ నాలెడ్జ్, ఇది జనరల్ అండర్స్టాండింగ్. మీరు ఒక నేరం చేశారు అని ఎవరైనా అభియోగం మీ పైన మోపితే మీకు నేరం చేసే దురుద్దేశం ఉన్నట్టుగా, ఆ ఉద్దేశపూర్వకంగా మీరు ఇది చేశారు అన్నట్టుగా నిరూపించాలి. భారతదేశ కోర్టుల్లో ఇప్పటి వరకు మనకు అర్థమవుతుంది ఏంటంటే, చట్టాన్ని చూస్తే కూడా అర్థమవుతుంది, కానీ కోర్టు కూడా ఏం తేల్చిందంటే దీని థ్రెషోల్డ్ చాలా హై. ఇప్పుడు నీకు ఇష్టం లేనప్పుడల్లా నువ్వు కేసు పెడితే అదేదో నా మీద ఒక పెద్ద ప్రాసిక్యూషన్ అయిపోయి దాన్ని మళ్ళీ ఒక 100 ఏళ్ళు జైల్లో పెట్టేటట్టుగా కాదు ఇవి. ఇవి అంటే బాబు గారు, ఇప్పుడు నేను విదేశాల్లో ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇన్ని కోట్లు నేను సంపాదించాను, ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అనే ఒక ఉద్దేశం అక్కడ కనిపించట్లేదా? చెప్తున్నాడు కదా, డైరెక్ట్ వీడియోలోనే చెప్తున్నాడు. ఆ వీడియో డిలీట్ కూడా చేశాడు. అతని క్లారిఫికేషన్ చూశానండి. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అనలేదు. ముందేమన్నాడో దానికి విరుద్ధంగా కొంచెం సాఫ్ట్గా మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అందరికీ నేను అపాలజీ చెప్తున్నాను అన్నాడు. నేను విదేశాల్లో ఉన్నాను, నా బ్యాంక్ అకౌంట్ ఇంత ఉంది అని చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ అంత ఉండటం మంచిదే, ఎందుకంటే లాయర్లకి ఫీజులు కట్టుకోవాల్సి, చాలా కేసులు పెట్టడము, ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి పెట్టే కేసులు కూడా చాలా ఉంటాయి మన దేశం. సో హీ నీడ్స్ సమ్ ఫైనాన్సెస్. రెండవది, నేను విదేశంలో ఉన్నాను. ఇప్పుడు థాయిలాండ్ నుండి ఆయన ఒక మాట అంటే భారతదేశంలో నేరం అవుతుందా అన్నది లాయర్లు చెప్పాలి. మన ఈ ఐపీసీని దేన్నైతే బిఎన్ఎస్ అని మార్చారో ఆ న్యాయ సూత్రాల ప్రకారం భారత పాస్పోర్ట్ ఉన్నవారు భారతదేశం బయట కూడా భారతదేశంలో పనిషబుల్ అఫెన్స్ చేస్తే వారికి భారతదేశంలోనే ఆ పని చేసినట్టుగా, ఆ తప్పు చేసినట్టుగా వారిని ఆ జ్యూరిస్డిక్షన్లోకి అట్రాక్ట్ చేసుకోగలదు ఇండియన్ సిస్టమ్ అని మన ఈ బిఎన్ఎస్ చెప్తూ ఉంది. ఇట్స్ క్లారిఫైయింగ్. ఆయన నాకు ఇండియన్ పాస్పోర్ట్ ఉందని కూడా చూపించాడు. సో క్లియర్గా భారతదేశ చట్టం ఆయనకి వర్తిస్తుంది, భారతదేశంలో ఉన్న బయట ఉన్న. ఇన్ జనరల్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏంటంటే, నువ్వు ఏ దేశంలో నేరం చేస్తే ఆ దేశంలో శిక్షించబడాలి, ఆ దేశంలో కోర్టుకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు భారతదేశంలో ఎవడో ఏదో అన్నాడని చైనాలో ఎవడో కేసు పెడితే కుదరదు కదా. కాకపోతే ఈయనకి భారతీయ పాస్పోర్ట్ ఉంది, మన దేశ చట్టము మన దేశ పౌరులకి వర్తిస్తుంది కాబట్టి ఆయన దేశం బయట చెప్పింది కూడా వర్తించే అవకాశాలు మెండు. కానీ అటువంటి కేసు చేయాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి. మీరు ఆటోమేటిక్గా చిక్కడపల్లిలో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అక్కడే ఉంటుందంతే. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ యాక్సెప్ట్, ఎస్ దిస్ ఈజ్ ఎ సీరియస్ క్రైమ్ అని. నేను కొన్ని డిమాండ్స్ కూడా చూశాను. ఆయన పట్టుకురండి, తీసుకురండి, ఆయన భారతదేశానికి రప్పించండి అని మాట్లాడుతున్నాను. ఇది ఎటువంటి నేరము, ఆ నేరం యొక్క తీవ్రత ఏంటి అన్న దాని మీదనే చర్యలు కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు పోలీసులకి కొన్ని పరిమితులు కూడా ఉంటాయి కదా, ఎంత వర్క్ చేయొచ్చు, ఏ కేసు మీద ఎంత టైం స్పెండ్ చేయొచ్చు. ఇతను మాట్లాడింది మనకి నచ్చలేదు, ఆ లూపోల్స్ ని వాడుకుంటున్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐస్, కొంతమంది పొలిటికల్ ఒక్కొక్క పార్టీకి అఫిలియేట్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు అమెరికాలో కానీ లేకపోతే ఇతర దేశాల్లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎంత మాట్లాడినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేని సందర్భాలు మనకు చాలా కనిపిస్తుంటాయి. విదేశాల్లో నేను ఉన్నాను కాబట్టి ఏదైనా మాట్లాడతాను, నన్ను ఏం చేయలేరు. ఎందుకంటే మీరు చెప్తున్న బిఎన్ఎస్ కావచ్చు, లేకపోతే మన చట్టాల్లో ఏవైతే ఉన్నాయో కొన్ని లొసుగులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే కారణం, దాన్ని వాడుకుంటాడని అనుకో మనం. వాడుకుంటున్నాడు అంటాం కంటే ఆ ప్రొటెక్షన్ ఉంది అని మనం రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు చట్టము రెగ్యులేట్ చేస్తుంది, ఏది చేయకూడదో చెప్తుంది. హక్కులు మనం ఏమి చేయొచ్చో మనకి అవకాశం కల్పిస్తాయి. ఇప్పుడు ఫ్రీ స్పీచ్, మాట అన్నది మన భావ ప్రకటన కానీ వ్యక్తీకరించడం కానీ, అది మాటలో కావచ్చు, ఒక డ్రాయింగ్ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది మన మానవ హక్కు. వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు కదా. అది అంటే మీరు ఇబ్బంది పడటం వేరు, కావాలని ఇబ్బంది కలిగించటం వేరు. నేను అదే చెప్తున్నది మీకు. ఇప్పుడు చాలామంది నొచ్చుకోవచ్చు,
చట్ట ప్రకారం నేరమా కాదా అన్నది చట్టము కోర్టులు నిర్ణయిస్తాయి, మీరు నేను కాదు, నేను అనేది. ఇప్పుడు అమెరికాలో ఉండి కానీ కెనడాలో ఉండి కానీ థాయిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇంకొక దేశంలో కానీ అక్కడి నుంచి మీరు ఏం చేశారు, మీరు మాట్లాడారు అంతే కదా. మీరు కత్తి తీసుకుని పొడవమనలేదు, వాళ్ళని దాడి చేయాలని అనలేదు, ఈ జాతి నిర్మూలించాలి అని అనలేదు, ఎవరిని ఎవరి మీదకి ఉసిగొల్పలేదు. అంటే మనకి నచ్చలేదు, బహుశా ఇది నేరం అని కూడా అనుకోవచ్చేమో, కానీ ఆ నేరం యొక్క తీవ్రత ఏంటి? ఇప్పుడు మీరు ఎవరినో రప్పించాలి అని అడుగుతున్నారు, ఎలా రప్పిస్తారు? నేను ఇందాక అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఫ్రీ స్పీచ్ మ్యాటర్స్ మీద ఎవరికైనా పర్మిషన్ ఇచ్చిందా వాళ్ళని ఎక్స్ట్రాడైట్ చేసి ఇక్కడ తీసుకురావాలి అని? నాకు తెలిసి కాలేదు, అటువంటిది ఇప్పటి వరకు కాలేదు. రెండోది, చేద్దాము అని అనుకుంటే ఫ్రీ స్పీచ్ మీద, ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయటం వేరు, ఫ్రీ స్పీచ్ని వాడుకోవటం వేరు. అవును, మాల్యాలు మోడీలు వీళ్ళంతా బయటే ఉన్నారు కదా, నీరవ్ మోడీ. ఇప్పుడు నీరవ్ మోడీ కానీ చోక్సీ కానీ లేకపోతే విజయ్ మాల్యా కానీ వీళ్ళ మీద కేసులు పెట్టారు, పర్స్యూ చేస్తున్నారు, వాళ్ళని రప్పించాలని అడుగుతున్నారు, వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ అయినాయి. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటి, లేకపోతే ఎల్లో కార్నరు, బ్లూ కార్నర్. ఈ నోటీసులు ఏంటంటే తీవ్రత బట్టి, మా దగ్గర కేసు ఉంది, ఈ వ్యక్తి అడ్రస్ చెప్పండి మాకు అన్నది ఒక నోటీస్. ఈ వ్యక్తి మాకు దొరకటం లేదు, పరారీలో ఉన్నాడు, ఈ వ్యక్తిని మాకు అప్పచెప్పండి అంటాము రెడ్ కార్నర్ నోటీస్. రెడ్ కార్నర్ నోటీసు భావ ప్రకటన స్వేచ్ఛ కంటే తక్కువ. ఇప్పటి వరకు మీరు ఇంటర్పోల్ చరిత్రలో, ఫ్రాన్స్లో ఉంటుందండి ఇంటర్పోల్, మన దేశంలో సిబిఐ దాని కౌంటర్ పార్ట్ అనుకుందాము, లేదు మెంబర్ అనుకుందాం. సిబిఐ ద్వారా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్పోల్కి ఫలానా వాడు, అది జకీర్ నాయక్ కావచ్చు, అన్వేష్ కావచ్చు, నోరు జారి తిక్కగా మాట్లాడాడు, మా దేశాన్ని పంపించండి అంటే ఇంటర్పోల్ యాక్సెప్ట్ చేయదండి. ఇప్పుడు ఇంటర్పోల్కి కొన్ని నియమాలు ఉంటాయి. ఫ్రీ స్పీచ్ ఇస్ ప్రొటెక్టెడ్, కల్చరల్ మ్యాటర్స్ ఆర్ ప్రొటెక్టెడ్. నా మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే అంతర్జాతీయ చట్టాల్లో అది నేరం కాదు. కెనడాలో ఖలిస్తాన్ ఇష్యూ కూడా అదే కదా, ఖలిస్తాన్ ఏర్పాటువాదులు కదా. ఇప్పుడు అవును, అతను నోరు జారి మాట్లాడాడు, అక్కడ కూర్చుని రెచ్చగొట్టడానికే మాట్లాడా, తర్వాత రిపీటెడ్గా రెచ్చగొడుతూ ఉన్నాడా? అలా చేస్తే అతని ఇంటెంట్ రాంగ్, అది మ్యాలిస్తో అతను బిహేవ్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు, కోపంగా ఉండొచ్చు. నేను అనుకోవటం ఈ చిల్లర మాటలు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడు. అంటే అతను ఏ దేశంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి కొంత ప్రొటెక్షన్ అది కూడా ఉంటుంది కదా, మన దేశానికి ఆ దేశానికి ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మళ్ళీ ఇప్పుడు భారతదేశంలో చేయని పనికి భారతదేశంలో శిక్ష విధించాలి అని అంటే ప్రత్యేక పరిస్థితులు కావాలి. దానివల్ల భారతదేశం అట్రాక్ట్ అయింది అంటే ఎఫెక్ట్ అయింది, ఏదో సమగ్రతకు ముప్పు, ఇంటిగ్రిటీ. ఇప్పుడు అవన్నీ లేవు కదా. రెండో విషయం ఏంటంటే ఐటీ యాక్ట్ ఉంది మనకి. ఐటీ యాక్ట్లో మీరు ఫ్రాడ్ చేస్తేనో, మీ ఎవరన్నా ఐడెంటిటీని థెఫ్ట్ చేస్తేనో, మిస్రిప్రజెంట్ చేస్తేనో, దేశం బయట నుండి చేసినా కూడా మన దేశ చట్టం వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. విదేశాల్లో నువ్వు స్పీచ్ ఇచ్చావు, టీవీ ఇంటర్వ్యూ ఇచ్చావు కాబట్టి భారతదేశంలో నువ్వు నేరస్తుడు అనటానికి ఆ థ్రెషోల్డ్ చాలా హైగా ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా అది కాదంటానికి లేదు, కానీ ఆ చట్టం యొక్క ప్రొవిజన్స్ని అట్రాక్ట్ చేయటానికి అతను మాట్లాడింది ఘోరాతి ఘోరంగా ఉండాలి, ఉద్దేశపూర్వకంగా మాట్లాడి ఉండాలి. ఎవరినో కించపరుస్తూ, ఆ నమ్మకాలు ఉన్న వారిని కించపరుస్తూ వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉండాలి. ఇవి ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు భారతదేశపు కోర్టులో ఇది నేరంగా చార్జెస్ ఫైల్ అవుతాయి. ఓకే, ఇవాళ వరకు కోపంగా ఉన్నారు, కేసులు పెట్టారు. అంటే ప్రస్తుతానికి అనేది ఏంటంటే నువ్వు ఏ దేశంలో ఉన్నా కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి కదా. అందరూ కోపంగా ఉన్నప్పుడు మనం మళ్ళీ ఆ టెంపరేచర్ని పెంచేటట్టుగా చేయటం అన్నది విజ్ఞత కాదు. అది నేరమా కాదా అన్నది వేరే డిస్కషన్. అంటే లీగల్ యాంగిల్ ప్రకారం మనం చూస్తే ఒక రకంగా చూడాలి, మోరల్ లేకపోతే కొంతమందికి ఇబ్బంది కలిగించడం కావచ్చు, భాష విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటారు. ఉన్నాయి. రెండోది, నేను అతనివి కొన్ని చూశానండి, 5-6 కనీసం చూశాను నేను.
చైనా నుండి మాట్లాడాడు. చైనా చాలా బాగా చేస్తుంది. చైనా నుంచి నేర్చుకోవాలి అన్నాడు. దాని కిందంతా అంటే మనకి ఈ భౌగోళికంగా మన మీద ఆక్రమణ చేసిన కారణంగా, మన 2 దేశాల మధ్య యుద్ధాలు జరిగిన కారణంగా, పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్న కారణంగా, చైనాని ఇతను సపోర్ట్ చేస్తున్నందుకు ఇతన్ని దేశద్రోహి అని దాడి చేయడం మొదలుపెట్టారు. అతను భారతదేశానికి వ్యతిరేకంగా చైనాని యుద్ధంలో సపోర్ట్ చేయడాన్ని మాట్లాడాల. వాళ్ళు ఎటువంటి ప్రగతి సాధించారో అట్లా మనం కూడా చేసుకోవాలి అన్నాడు. దాన్ని నేరస్తుడు అన్నారు. అది మనం కూడా ఆలోచించాలి కదా! ఆటోమేటిక్‌గా మనతో యుద్ధం చేసిన కారణంగా మనందరికీ అందరి జనాలు శత్రువులయిపోరు కదా! అవును. మనం ఇంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చైనా నుంచి. మనం ఆ షాంఘాయ్ గ్రూప్‌లో మెంబర్స్‌గా ఉండాలనే మన కోరిక. అట్లాగే బ్రిక్స్ దేశాల్లో భారతదేశము, రష్యా, చైనా కలిసి ఉన్నాము. మనం కలిసి ఒక కరెన్సీని తీసుకురావాలి. డాలర్‌కి ప్రత్యామ్నాయంగా ఉండాలి. స్విఫ్ట్ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్స్‌కి వాడే స్విఫ్ట్ సిస్టమ్‌కి మనం ప్రత్యామ్నాయం తీసుకురావాలి అని మాట్లాడుకుంటున్నాం. అమెరికా లాగా రోజు మనల్ని రెచ్చగొట్టట్లేదే రష్యా గాని, చైనా గాని. సో వీళ్ళతో స్నేహం పెంపొందించాలి అన్నది మన దేశపు ఉద్దేశం కూడా. అవును. అలాంటప్పుడు అతన్ని దేశద్రోహి అనకూడదు కదా! ఏం మాట్లాడుతున్నాడో వినాలి. కాకపోతే అతను ఈ చిల్లర మాటలు ఆహ్, ఇది లేఖి బిహేవియరు కొంచెము కనిపిస్తుంది. హ్మ్. అది నేరమా కాదా అన్నదే నేను ఆలోచించుకోమని అంటున్నాను. ఓకే. వి కెనాట్ ఇన్వైట్ బ్యాడ్ బిహేవియర్. అవును. బట్ వెదర్ బ్యాడ్ బిహేవియర్ ఈజ్ ఎ క్రైమ్ ఈజ్ డిసైడెడ్ బై ద లా అండ్ లేటర్ జడ్జ్ బై ద కోర్ట్స్. ఇప్పుడు కొంచెం భయం లేకుండా మాట్లాడుతున్నాడు. భయం లేకుండా మాట్లాడటం మంచిదే. ఎందుకంటే దేశంలో అందరూ భయపడుతున్నారు. ఎవడు కేసు పెడతాడు? ఎవడేం చేస్తాడు? ఆహ్, కేసులు పెట్టే వాళ్ళని పక్కన పెడితే సెల్ఫ్ సెన్సర్‌షిప్ అన్నది చాలా ఎక్కువైపోయింది. నేను మాట్లాడితే నన్ను ఎవడన్నా ఏమన్నా అంటాడేమో. ఒక 25 ఏళ్ల పాటు తెలంగాణ హైకోర్టులో లాంగెస్ట్ కేసు 25 ఏళ్ళండి. సుప్రీం కోర్టులో 35 ఏళ్ల నుంచి కేసుందండి. దేశంలో 5 కోట్ల కేసులున్నాయండి. 50 మిలియన్ల కేసు. వీటిల్లో ఇరుక్కుపోతే జీవితకాలం అంతా ఒక పనిష్మెంట్ గదా! కోర్ట్ ఫైనల్‌గా ఏం జెప్పినా. సో, మన న్యాయ వ్యవస్థ సరిగ్గా లేదన్నది ఒక కారణమైతే, కొంతమంది పనిగట్టుకుని కూర్చున్నారు, మన మీద కేసులు పెడతారు అని భయపడేవాళ్ళు చాలామంది. దీనివల్ల దెబ్బతినేది డెమోక్రాటిక్ డయలాగ్. ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్న కారణంగానే వాస్తవాలకి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది వీరికే కొమ్ము కాసి మాట్లాడుతున్నారు అన్న అభియోగాలు ఉన్నా కూడా ఓపెన్గా మనం మాట్లాడుకుంటేనే ఫ్రీ డయలాగ్తోనే స్వేచ్ఛగా సమాచారం అందరికీ మనం ఇవ్వగలిగితేనే వింటున్న వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు, ఒక నిర్ణయానికి రాగలుగుతారు. అది ఏదేమైనా కూడా మీరు దెబ్బతింది. అతను మాట్లాడిన భాష వీటిని మటుకు తప్పు పడుతున్నారు మీరు. ఆ మాట్లాడింది కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుంటే బాగుండేది అని. అంతే కదండి. హ్మ్. ఇప్పుడు గరికపాటికి ఏం పని అంటే కరెక్టే అన్నాడు ఆయన. మొన్నటి వరకు గరికపాటి ఎటువంటి భాష వాడాడు ఆడవాళ్ళ గురించి? అవును. ఆడవాళ్ళ శరీరాల బిగుతుల గురించి మాట్లాడాడా లేడా ఇతను? అవును. ఆ! అది తప్పు గదా! నాకు 50 ఏళ్ళు దాటినయి ఆడపిల్లలు చూస్తే నేను ఆ ఆగలేకపోతున్నాను అన్నాడు. అతను మాట్లాడినంత ఘోరంగా గరికపాటి మాట్లాడాడు గదా! ఆ! ఇది ఒక రకమైన ఆహ్, లేఖితనం చూపిచ్చాడాయన. తన ఆడవాళ్ళ డ్రెస్సుల డిస్క్రిప్షన్‌లో. సో, అతను చేసిన తప్పు. నేను ఓపెన్‌గానే క్రిటిసైజ్ చేశాను. అది పద్ధతి కాదు అవును. అని. అసలు నీ మైండ్‌లో ఏదో ఉంది అందుకే నువ్వు ఇట్టా మాట్లాడుతున్నావని గూడా అన్నా. కానీ అక్కడితో ఆగకుండా అంటే క్రిటిసిజం ఆఫ్ గరికపాటి ఈజ్ లెజిటిమేట్. క్రిటిసిజం ఆఫ్ బాబు గోగినేని ఈజ్ లెజిటిమేట్. నువ్వు పర్సనల్‌గా దాడి చేసి, లేకపోతే ఫిజికల్‌గా హార్మ్ చేయాలని ఇ ఇటువంటి మెలిషియస్ థ్రెట్స్, కామెంట్స్ ఉంటాయి చూడండి. దే ఆర్ నాట్ వెల్కమ్. ఇప్పుడు ఓకే. మెచ్యూరిటీతో మాట్లాడొచ్చు. అతనేమన్నాడు, అనసూయ గానీ, ఆవిడ సింగర్ చిన్మయి గారు గానీ, వీళ్ళిద్దరి పేర్లు తీసుకొస్తున్నారు. వాళ్ళు లేకుండా గూడా ఒక డిబేట్ చేయొచ్చు. ఎందుకంటే, దీస్ ఇష్యూస్ ఆర్ బిగ్ ఇష్యూస్. ఈ ఇష్యూస్‌ని చర్చ చేసుకోవచ్చు.
ఇప్పుడు చాలామంది అబద్ధాలు చెప్తున్నారు. రేప్స్ అన్నవి ఆడవాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోని కారణంగా జరుగుతుంది అని చెప్తున్నారు. 70% రేప్ కేసెస్ కానీ, సెక్షువల్ హారెస్మెంట్ కేసెస్ కానీ, మిస్‌బిహేవియర్ కేసెస్ కానీ 18 ఏళ్ళు నిండని చిన్న పిల్లల మీద జరుగుతా ఉన్నాయి. ఫిజికల్‌గా ఇంకా ఎదగని పిల్లల మీద, ఆడపిల్లల మీద ముఖ్యంగా రిపోర్ట్ మైనర్స్. అవుతున్నది మగ పిల్లల మీద కూడా జరుగుతా ఉంది. సో, నువ్వు డ్రెస్ సరిగ్గా ఏసుకోని కారణంగా నీ మీద జరుగుతుంది అన్నది అబద్ధం. రెండోది, నువ్వేమంటున్నావు? మగవాళ్ళకి దురుద్దేశాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు అంటున్నావు. ఒకసారన్నా మగవాళ్ళకి సరిగ్గా బిహేవ్ చేయటం నేర్పించావా శివాజీ? నేర్పియలేదు కదా! ఇప్పుడు నువ్వు లేకి వేషాలు వేసావు తెరపైన. నేను 2 బూతులు మాట్లాడాను, అయి తప్పిస్తే మిగతాదంతా కరెక్ట్ అంటున్నావు కదా! అసలు నీ స్థానం అది కాదు. ఎందుకంటే ఈ విషయం నీకు తెలీదు. పైగా ఇన్ని నేరాలు జరుగుతున్నాయి కదా! షాపింగ్ మాల్‌కి వెళ్తే షాపింగ్ మాల్ ఇనాగరేషన్‌లో 500 మందిని తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేయకుండా వాళ్ళలో 10 మంది చేయేసిన కారణంగా నువ్వు అక్కడున్న ఆడవాళ్ళని బూతు మాటలతో నువ్వు సంబోధిస్తూ మాట్లాడావు. నిజానికి లైంగిక నేరాలు చేసేవాళ్ళు అపరిచితులు 10% మంది మాత్రమే. మీ ఇంట్లో వ్యక్తులు, మీ చుట్టాలు, మీ తల్లిదండ్రులకి తెలిసిన వాళ్ళ నుండే మీకు ఎక్కువ ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆడవారి హక్కులపైన మనకి మక్కువ ఉంటే, వారి హక్కులను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని మనం అర్థం చేసుకుంటే, నిజంగా నేరం ఎవరు చేస్తున్నారు, ఎవరిని ఆపాలి అని మనం మాట్లాడుకోవాలి. ఓకే. ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడి, మహిళా కమిషన్‌కి వెళ్ళి మాట్లాడి, మళ్ళీ బయటకి రాగానే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆడవాళ్ళ మానాన్ని అంతా నేనే కాపాడడానికి వచ్చాననే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ దుష్టుడున్నాడు, బీజేపీ లీడరు సెంగార్ అనేవాడు. అతని మీద ఉన్న ఆరోపణలేంటి? బాధితురాలి తండ్రి ఎలా చనిపోయాడు? బాధితురాలి లాయరు ఈ ప్రాణాలతో బతికాడన్నది చాలా గొప్ప విషయం. యాక్సిడెంట్ అయింది. ఈ అమ్మాయికి సుప్రీంకోర్టు పోలీసు రక్షణ ఇచ్చి పంపించింది. ఈ విక్టిము ఎక్కడైనా బట్టలు సరిగ్గా వేసుకోని కారణంగా జరిగిందా? లేదు, బిల్కిస్ బాను ఉంది. బిల్కిస్ బాను తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళే ఆ అమ్మాయి బిడ్డని, 3 ఏళ్ల బిడ్డని ఆవిడ ముందు తల పగలగొట్టి చంపేసి, ఆవిడ తల్లిని ఆవిడ ముందు రేప్ చేసి, ఈవిడ్ని రేప్ చేశారు. వాళ్ళని కొద్ది కాలం తర్వాత గుడ్ బిహేవియర్ కారణంగా వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్తూ వాళ్ళకి దే వర్ అలౌడ్ టు లీవ్ ద ప్రిజన్ కదా. కారణాలు ఏం చెప్పారు? ఇప్పుడు శిక్ష విధించేది మంచి బిహేవియర్ రావటానికి, కానీ నువ్వు కులం కారణం చెప్పావే. వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళకి స్వీట్లు ఇచ్చారే పార్టీ వాళ్ళు, యోధులులాగా. నిజంగా ఆడవారి పట్ల ప్రేమ ఉంటే, వారి రక్షణ, వారి మానం, దీని మీద నీకు ఎటువంటి గుడ్ ఇంటెన్షన్స్ ఉంటే అటువంటి రేస్ చేయి. బికాజ్ దే ఆర్ వెరీ సీరియస్ థింగ్స్. నువ్వు బయట సరిగ్గా వేసుకోలేదు, మీరు దొంగ ముండలు అంటే ఎట్లా అండి? అసలు ఏంటి ఎటువంటి మైండ్ సెట్ రివీల్ చేస్తుంది? దాన్ని సపోర్ట్ చేసే ఆడవాళ్ళు ఏంటి? దేశంలో ఆడవారి హక్కులు, ఆడవారి పరిస్థితి చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. అది మనం గమనించి మన వాళ్ళ కోసం మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఈ వీడియోస్ కింద కామెంట్స్ చూడండి, ఎంత భయమేస్తుందో. నేను మొన్న కూడా అన్నాను, అవును. ఎంత భయమేస్తుందో మనకి. అరే, నీ ఇంట్లో మీ అమ్మని, మీ అక్కని, నీ భార్యని, నీ ఆడపిల్లని నువ్వు ఇట్లా తిరగమని చెప్తావా? నా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో నా ఇంట్లో ఆడవాళ్ళే నిర్ణయించుకుంటారు. చిన్నపిల్లలు అయితే నేను సలహా ఇస్తాను, నియంత్రిస్తాను, కానీ వాళ్ళు ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చాక వాళ్ళే నిర్ణయించుకుంటారు. నా ఇంట్లో ఆడవాళ్ళ సంగతి వదిలేయి. నీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా బయటకు రమ్మని చెప్పారా ఇట్లా? కాదు కదా. అలా బిహేవ్ చేసే హక్కు నాకుంటుంది, అది నా ఇష్టము. అది తెర మీదైనా, బీచ్ మీదైనా, నా కుటుంబ సభ్యులతో అయినా అని కొంతమంది అంటున్నారు. ఇలా అన్నవారు చట్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేశారా? వీళ్ళు నగ్నంగా తిరిగారా? కాదు కదా. ఇప్పుడు బీచ్ మీద బికినీ వేసుకున్నదండి ఒక ఆవిడ, నువ్వు ఇంట్లో కూర్చుని వాళ్ళ మీద దాడి చేయటం ఏంటి?
నీ ఇంట్లో వాళ్ళని రమ్మన్నదా ఆవిడ? సో ఇదేదో తమ మీద దాడిలాగా, ఎదుటి వాళ్ళు తమ శత్రువులు అనుకోవటం, వాళ్ళ మీద దాడి చేయటం, ఆ, ఈ కన్ఫ్యూజన్ ఉంది చూసారా? దీంట్లో ఒక మెచ్యూర్ డిస్కషన్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరు ఇండీసెంట్గా ఉండమని అనరండి. మనం ఏమంటున్నామంటే ఎదుటివారి బిహేవియర్ని నువ్వు నియంత్రించడానికి ప్రయత్నం చేయదు. దానికి చట్టం ఉంది, దానికి వాళ్ళ కామన్ సెన్స్ ఉంది, దానికి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, తమిళనాడులో ఒక సినిమా యాక్టర్ రాజకీయ పార్టీ పెట్టి మీటింగ్ పెడితే తొక్కిసలాట్లో ఎంతమంది చచ్చిపోయారు? అవును. కుంభమేళాలో ఎంతమంది చచ్చిపోయారు? తొక్కిసలాటల్లోనే. బాలకృష్ణ మీటింగ్కి వచ్చినోడు ఎవడో ఆయన ముట్టుకుంటేనే కదా ఆయన చంపదెబ్బ కొట్టింది. పుష్ప. పుష్పలో జరిగింది. క్రౌడ్ కంట్రోల్ అన్నది జెండర్తో సంబంధం లేకుండా దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు ఒక 100 మంది వస్తే వాళ్ళు సేఫ్గా ఎలా రాగలరు, సేఫ్గా ఎలా వెళ్ళగలరు? పుష్కరాలకు వస్తే మునక వేసేటప్పుడు ఏం చేయాలి, ఎంతమందిని రానియాలి, ఏ విఐపి వస్తే ఎలా ఆపాలి? అది చంద్రబాబు నాయుడు కావచ్చు, అది జయలలిత కావచ్చు. జయలలిత టెంపుల్కి వెళ్తే ఏనుగుతో వెళ్ళింది ఆవిడ, ఎంతోమంది చచ్చిపోయారు తొక్కిసలా. క్రౌడ్ కంట్రోల్ అది జెండర్ ఇష్యూ కాదు నిజానికి, క్రౌడ్ కంట్రోల్ ఇష్యూస్. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. రెండోది ఎవరికి వారికి వారి పర్సనల్ సేఫ్టీకి ఎలా ఉండాలి ఏంటి అన్నది అడల్ట్స్గా నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. వాళ్ళు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళందరితో చేయిస్తున్నారని మీరు అనుకోవటానికి అసలు అవకాశం ఎక్కడుంది? మళ్ళీ మన జనాలలో ఎవరు ఆడ ఎవరు మగ, ఆడవాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఎంత చూపిస్తున్నారు, మగవాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఎంత చూపిస్తున్నారు? వీళ్ళకి క్యారెక్టర్ డెఫినేషన్లో శరీరమే వీళ్ళకు ఒక డెఫినేషన్గా మారింది. ఈ శరీరం ఎంత కప్పుకుంటావో దాన్ని బట్టి ఆ మనిషి మంచినో కాదో, అంటే నిజాయితీగా ఉండటం, అబద్ధాలు చెప్పకపోవటం, లేదు పరుష పదాలు వాడకుండా మాట్లాడగలగటం, కరుణ చూపించటం, జాలి చూపించగలగటం, ఇవన్నీ కూడా ఒక క్యారెక్టర్ డెఫినేషన్లోకి ఎప్పుడు తెచ్చుకుంటారు వీళ్ళు? ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళని వాళ్ళ శీలాన్ని శంకించటమే బూతుగా మాట్లాడతారు. వాళ్ళ శరీరం వాళ్ళ ఇష్టం, చట్టం ఉంది. వాళ్ళ బిహేవియర్ వల్ల ఎవరైనా బాధితులైతే చట్టం ఒక రకమైన రెస్ట్రిక్షను, ఒక రకమైన ప్రొటెక్షను. నిజంగా బాధితులు ఉంటే వాళ్ళకి కోర్టు కేసులు ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నా కూడా ఒక అవకాశం ఉంటుంది ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఇవన్నీ గమనించాలి కదా. ప్రతి ఒక్కడు మోరల్ పోలీసింగ్లో దిగితే ఎట్లా? ఓకే. సో ఐ వాంట్ పీపుల్ టు హ్యావ్ అ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు దిస్. ఇప్పుడు పరిణతి చెందాల్సిన సమాజంలో, పరిణతి చెందుతున్న సమాజంలో మనం డైలాగ్కి ఏ రూపంలో కాంట్రిబ్యూట్ చేస్తాము అన్నది బికమ్స్ ఇంపార్టెంట్. ఈ అన్వేషి అనే ఆయన, శివాజీ అనే ఆయన నోరు జారిన కారణంగా డిస్కషన్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది.